సో ఈ సిగరెట్ డ్రింకింగ్ అబ్బాయిలు ఎంత తాగుతున్నారో అమ్మాయిలు కూడా మేమేం తక్కువ కాదన్నట్టు తాగుతున్నారు. అస్సలు తక్కువ సో కాదు. వాళ్ళకి ఏం ఎఫెక్ట్స్ పడతాయి? ఇప్పుడు ఆడపిల్లలు చలో ఫెమినిజము, ఈక్వాలిటీ అన్నిటి బట్టి ఉద్యోగాలు చేస్తున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు, అన్నీ సమానంగా ఉన్నాయి. మ్మ్. కానీ సృష్టి అన్నది శరీరంలో కొన్ని నిర్మాణ మార్పులతోనే పుట్టించింది. ఒక అబ్బాయికి కొంచెం ఎక్స్ట్రా మజిల్ ఉంటుంది, ఎక్స్ట్రా బోన్స్ ఉంటాయి, బోన్ స్ట్రెంగ్త్ ఉంటుంది. ఆడపిల్లలకి కొంచెం ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఈ మార్పులను అయితే ఏం చేయలేం మనం. అవును. ఓకే, ఎంత చదువుకున్నా, ఎంత ఉద్యోగాలు, చేసినా ఎంత కూడా. సంపాదన చేస్తున్నా సరే దీన్ని అయితే మనం మార్చలేం. ఓకే. అబ్బాయిగా ఎంతైతే స్మోక్ తీసుకోగలుగుతాడో, ఎంతైతే ఆల్కహాల్ తీసుకుంటాడో ఈక్వల్గా అమ్మాయిలు తీసుకోలేరు. ఓకే. వాళ్ళ శరీర నిర్మాణం అటువంటిది. దానికి నేను చేసింది కాదు, నువ్వు చేసింది కాదు. సృష్టి ధర్మంగా వాళ్ళు అలా పుట్టారు. అది వాళ్ళ శరీరాలు దానికి డిజైన్డ్ కాదు. అంటే అబ్బాయిలు ఏదో తాగినంత మాత్రం ఏమీ అవ్వదని కాదు. వీడు 100 సిగరెట్లు తాగితే ఎంత డ్యామేజ్ అవుద్దో పాపం ఆ అమ్మాయికి ఒక 80 సిగరెట్లకి అవ్వచ్చు. దట్ ఈస్ ద థింగ్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, మొన్న ఒక అమ్మాయికి నేను ఒక పెద్ద జబ్బుకు వైద్యం చేశాను. డీవీటీ, డీప్ వెయిన్ థ్రాంబోసిస్. ఓకే. ఏంట్రా అంటే అమ్మాయి వారంలో 3 సార్లు ఆల్కహాల్ అంట. తాగిన ఆల్కహాల్ తీసుకున్న ప్రతిసారి ఒక పెట్టి సిగరెట్. ఓకే. ఓకే, సో ఈ అమ్మాయికి పాపం ఏమైంది, కొంచెం ఫ్లైట్లో ఎక్కడో ట్రావెల్ చేసి వచ్చిన తర్వాత సడన్గా కాలు వాపు మొదలైపోయింది. ఓకే. లక్కీలీ త్వరగా గుర్తించాం. ఈ జబ్బును మనం డీవీటీ అంటాం. త్వరగా గుర్తించి ఆ క్లాట్ని బయటకు తీసి కడుపులోకి ఫిల్టర్ వేయడం వల్ల ప్రాణాలని కాపాడగలిగాం. లేదనుకో అమ్మాయి ప్రాణం మీదకి తెచ్చుకునింది. ఆల్మోస్ట్ ప్రాణం మీద తెచ్చుకుంది. ఇప్పుడు 27 ఏళ్ళకు నువ్వు ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అయిపోయావు. దాని అర్థం నువ్వు హెల్త్ పాడు చేసుకోమని కాదు. నీ ప్రాణం మీదకి తెచ్చుకోమని కాదు. ఎగ్జాక్ట్గా నథింగ్ ఈజ్ వర్త్ ఆఫ్ యువర్ లైఫ్. నో హ్యాబిట్ ఈజ్ వర్త్ ఆఫ్ యువర్ లైఫ్. ఓకే, అంటే ఏమన్నా చేయి, నీ శరీరాన్ని బాగు చేసుకో, దాన్ని జాగ్రత్తగా ఉంచుకో. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒక చిన్న గ్లాస్ టేబుల్ మీద నువ్వు అన్నీ ఫ్రూట్స్ అన్నీ అరేంజ్ చేయి. ఓకే. అన్నీ ఒక్కొక్క ఫ్రూట్ ఒక ఫ్రూట్ నీ ఫ్యామిలీ అనుకో, ఒక ఫ్రూట్ నీ డబ్బులు అనుకో, ఇంకో ఫ్రూట్ నీ ఫ్రెండ్స్ అనుకో, ఇవన్నీ అనుకో. కానీ ఈ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో దట్ ఈస్ యువర్ హెల్త్. అంటే ఎప్పుడైతే ఈ ప్లాట్ఫామ్ పగులుతుందో ఏది కూడా నిల్చోదు. ఉన్నది ఒకటే బాడీ. నువ్వు ఏమన్నా పోగొట్టుకో, మళ్ళీ దాన్ని సంపాదించుకోవచ్చు. కానీ హెల్త్ ఒక్కసారి పాడైందా నువ్వు దేన్ని అనుభవించలేవు.